బాగుందన్న. సూపర్ హిట్ ఆ సినిమా. హిట్. ఆడియో అయితే మొత్తం హిట్. పేదోళ్ళ గురించి ఉందన్న సినిమా. ఇది బాగుందన్న. చాలా బాగుందన్న. సూపర్ ఉంది. అసలు ఎక్స్పెక్టే చేయలేదు. సినిమా చాలా బాగుందన్న. మూవీ ప్రతి ఒక్క పార్ట్ కూడా బాగుందన్న. అందరు చూడొచ్చు. బాగుంది. పిల్ల పెద్ద అందరు చూడొచ్చు. అసలు బోర్ లేదు మూవీ. సూపర్ అన్న మూవీ. చాలా బాగుంది సినిమా. సినిమా మాత్రం అదిరిపోయిందన్న. వేరే లెవెల్ ఉంది మూవీ. మూవీ మాత్రం చాలా బాగుందన్న. చాలా ఇంట్రెస్టింగ్ గా వచ్చింది. సెకండ్ హాఫ్ మాత్రం అదిరిపోయింది మూవీ మొత్తం. ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు అన్న. మూవీ మాత్రం చాలా ఉంది. ఎమోషనల్ కామెడీ చాలా బాగున్నాయి అన్న సినిమా మాత్రం. బాగుంది. బట్ ఏంటంటే క్యాస్ట్ ఫీలింగ్ ఉన్న వాళ్ళకి ఈ మూవీ మాత్రం పక్కా చూపియాలి. ఇది చూసినా కొంచెం మైండ్ అనేది కొంచెం డెవలప్ అవుతది. చిన్న వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ చూడొచ్చు. అందరు చూడొచ్చు. అన్న సినిమా మాత్రం నిజంగా బాగుందన్న. ఎక్సలెంట్ ఉంది. స్టోరీ చాలా బాగుంది. స్టోరీ టెల్లింగ్ అంటే ఒక చిన్న స్టోరీని ఇంత బాగా చూపిస్తారని చెప్పేసి సినిమాలో అనిపించింది అనమాట. ఎక్స్పెక్ట్ చేయలే ఈ విధంగా ఉంటుంది సినిమా అని చెప్పేసి. సినిమా మాత్రం చాలా బాగుంది. యాక్షన్ మాత్రం యాక్షన్, ఎంటర్టైన్మెంట్ ప్రతి ఒక్కటి బాగుంది. కానీ స్టోరీ లైన్ చూసారా, దానికి హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. అందరూ చూడొచ్చు. అసలు చాలా అద్భుతంగా ఉంది సినిమా. ఎక్స్పెక్ట్ చేయలేని చెప్తున్నా కదా. ప్రతి ఒక్కరు చూడాలండి సినిమా. చాలా బాగుంది. డైలాగ్స్ కూడా ఒక్కొక్క డైలాగ్ అసలు గూస్ బంప్స్ అనమాట. అంటే ఒరిజినాలిటీ లైఫ్ ఎలా ఉంటుంది, బయట ఈ విధంగా ఉంటుంది అని చెప్పేసి ఒక్కొక్క డైలాగ్ చెప్తున్నారు కదా. ఆ డైలాగ్ మాత్రం వాస్తవాలు చాలా ఉన్నాయి. సినిమాలో డైలాగ్స్ అన్ని వాస్తవ డైలాగ్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట. బయట ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి ఇలాంటి డైలాగ్స్. అన్న చాలా బాగుంది సినిమా. బ్లాక్ బాస్టర్ రెండో రంగస్థలం లాగా ఉంది. అందరు చూడొచ్చు. క్లియర్ అండ్ కట్. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండ్ బ్లాక్ బాస్టర్. మీరు చూసారా సినిమా? చాలా బాగుంది మూవీ. చాలా బాగుంది. అందరు చూడొచ్చు. చాలా బాగుంది మూవీ. మెసేజ్ ఏమన్నా మూవీలో? అంటే ఓల్డ్ మోడల్ మూవీ లాగా ఉంది. ఇలాంటి ఇప్పుడు జెన్జీకి ఇది కొత్తగా అనిపిస్తుంది. చాలా బాగుంది. సూపర్. నా ఫైట్స్, సాంగ్స్, ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ సూపర్ ఉంది. చాలా చాలా బాగుంది. బొమ్మ సూపర్. బ్లాక్ బస్టర్. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ఫ్యామిలీస్ అందరూ చూడొచ్చు. చాలా బాగుంది అన్న సినిమా. ఇది ఎలా అంటే ఒక మంచి ఫ్యామిలీతో చూడవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో కొన్ని థీమ్స్ అయితే రంగస్థలంలో అంటే అలా అనిపించాయి. సో ఈ సినిమా గురించి 1, 2 కాదు బ్రో. నిజంగా ఒక ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. చాలా మంచి ఎంటర్టైన్మెంట్. ఈ నెలలో దగ్గర మంచి సినిమాలు అయితే చాలా వరకు తక్కువైపోయినాయి. ఈ సినిమాకి వచ్చి అందరూ చిల్లవచ్చు బ్రో. ఈ వీకెండ్ లో అందరూ చూడొచ్చు బ్రో. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అంటే ఈ సినిమాలో మనకి అర్థమైంది ఏంటంటే ఏది శాశ్వతం కాదు, మనుషులే శాశ్వతము, మంచితనమే శాశ్వతం అన్నట్టు చూపించారు. చాలా అంటే చాలా మంచి మెసేజ్ బ్రో. బీజం అయితే సూపర్ బ్రో. హీరో యాక్టింగ్ అయితే అదుర్స్ అసలు. హీరోయిన్ మాత్రం అసలు పీక్స్ లెవెల్లో యాక్టింగ్ చేసింది. వీళ్ళకి ఇదే ప్లస్ పాయింట్ బ్రో. కామెడీ కూడా చాలా బాగుంది బ్రో. విలన్ పాత్ర ఎలా అంటే బ్రో చాలా రూడ్ గా ఉంది బ్రో. ఇంకోటి ఏంటంటే స్టార్టింగ్ లో అంత రూడ్ చూపించారులే కానీ హీరో ఎంటర్ అయిపోయిన తర్వాత విలన్ చాలా భయపడ్డాడు. సో అంటే విలన్ ని డామినేట్ అంత ఘోరంగా డామినేట్ చేశాడు హీరో. సో ఇదైతే హైలైట్ అనిపించింది నాకు. సినిమా చాలా సూపర్ గా ఉంది. ఏం ఎక్స్పెక్ట్ లేకుండా వచ్చాము. ఇంత బాగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇందులో ఆయన తీసుకున్న కథా నేపథ్యం అనేది చాలా వెరైటీ ఉంది. అసలు వెంట్రుకల మీద కథ రాసుకుని ఆయన ఇంత అద్భుతంగా తీశాడంటే, ఇప్పుడు పుష్ప 2 అలాంటి చాలా ఎర్రచందనం మీద స్మగ్లింగ్ అనేది చాలా బాగా చేయొచ్చు అనేది నేను చాలా చూశాను. నేను 32 ఇయర్స్ ఇండస్ట్రీ. నా పేరు టిఎన్ రాజు. నేను డైరెక్షన్ చేశాను. 2, 3 సినిమాలు తీశాను. కానీ ఈ డైరెక్టర్ అతను అసలు ప్రతి సన్నివేశం కూడా ఎమోషన్ గా ఉంది. ఏ మాత్రం కూడా తగ్గకుండా అసలు అతను కొత్తగా ఉన్నాయి. ఆ ఫైట్స్ కూడా అతను హీరో ఎంత బాగా చేశాడు. ఇందులో ప్రతి వాళ్ళకు మార్కులు వేయచ్చు. మనం చూసి ప్రేక్షకులు వాళ్ళకు మార్కులు వేసేస్తే వాళ్ళు సక్సెస్ఫుల్ గా అవుతారు. ఇలాంటి అద్భుతమైన సినిమాలు రాకపోతాయి. అసలు వాళ్ళు దీనికి ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఈ మంగళ వాళ్ళు బాగా చూడాలి. వాళ్ళ మీదనే ఈ సబ్జెక్ట్ అని తీశాడు. చాలా బాగుంది. హీరో బాగా చేశారు. ప్రతి క్యారెక్టర్ ను చాలా చక్కగా ఆయన ఎంత బాగా తీసుకున్నారంటే ఆర్టిస్టులను పర్సనల్ గా కూడా నేను ఆయన అభినందిస్తున్నాను. చాలా చక్కగా అంటే ఆర్టిస్టుల దగ్గర కూడా పెర్ఫార్మెన్స్ ఎంత బాగా తీసుకున్నాడంటే వాళ్ళు అందరూ బాగా చేశారు. మ్యూజిక్, ఆ ఫైట్స్ అసలు ఒక్క సన్నివేశంలో డైరెక్టర్ గా నేను ఇలా ఈ సీన్ ఇలా తీస్తున్నాడు కదా, మళ్ళీ తర్వాత ఎలా దాన్ని సొల్యూషన్ చూసుకుంటూ చేస్తాడు అన్న ఎక్స్పెక్టేషన్ తో కూడా చూశాను. ఆయన అద్భుతంగా ప్రతి దానికి ఒక క్లారిఫికేషన్ ఇచ్చుకుంటూ చక్కటి స్క్రీన్ ప్లే తో చక్కటి సినిమా తీశారు. అందరికీ నేను అభినందిస్తున్నాను. ప్రొడ్యూసర్ కూడా హీరో, హీరోయిన్, మిగతా ఆర్టిస్టులు ఎంత నేచురల్ గా ఉన్నారండి. నేనైతే నా జీవితంలో ఇంత మంచి రివ్యూ నేను చెప్పలేదు. ఈ సినిమా నాకు ఎమోషన్ తీసుకొచ్చింది. చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ చూడొచ్చు. ఇది ఒక అంటే చదువుకున్నవాడు తన గురించి ఆలోచించుకుంటే తన జీవితం, తన కుటుంబమే. కానీ ఇక్కడ చదువుకున్నవాడు సంఘం గురించి ఆలోచించి, తన జాతి గురించి ఆలోచించి మేలుకొల్పు లాగా
అతను ఒక హీరో నిలబడ్డాడు. అది చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుంది. ఈరోజు ఒక మెసేజ్ అంటే ఒక చిన్న సందేశంతో పాటు చాలా కమర్షియల్‌గా చాలా చక్కగా చెప్పారతను. ఇట్ ఈస్ వెరీ వెరీ రేర్ అలా కుదరడం అనేది. సో, ఈ సినిమాకి అన్నీ కుదిరాయి. చాలా బాగా చెప్పారు వాళ్ళు. ఆ హీరో కూడా చాలా స్టెబిలిటీగా చేశాడు అసలు. అంటే అందుకే మట్టిలో మాణిక్యాలు చాలా ఉంటాయి. వాటిని వెలికి తీసినప్పుడు గాని అవి మెరవవు. అలా ఉంది ఈ సినిమా. వెరీ నైస్. వెరీ నైస్. వెరీ నైస్. సినిమా అయితే చాలా బాగుందన్న. నాకు ముఖ్యంగా హీరోయిన్ అండ్ హీరో పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా నచ్చింది. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా ఫ్రెష్‌గా అనిపించింది. స్టోరీ పరంగా చూసుకుంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్న యాక్షన్ మూవీస్ గాని, బ్లడ్ బాతులు చూసి చూసి బోర్ కొట్టేసింది. ఇదైతే కొంచెం చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. మన ఎప్పుడు తమిళ్‌లో వస్తుండే ఇలాంటి మూవీస్. కానీ ఈ మూవీ చూసినప్పుడు చాలా బాగా అనిపించింది. స్టోరీ అయితే చాలా రూటెడ్ స్టోరీ. చాలా బాగుంది స్టోరీ. కాస్ట్ గురించి గాని ఇవన్నీ చూయించారు. అంటే ఓన్లీ దాని గురించి చూపించినప్పుడు మనకెలా ఉంటది డల్‌గా అనిపిస్తది. కానీ ఇది స్క్రీన్ ప్లే చాలా బాగా తీశాడు. చాలా మంచి కమర్షియల్ వేలో తీశాడు. లవ్ స్టోరీ ఉంది. అలాగే సోషల్ మెసేజ్ ఉంది. చాలా బ్లెండ్ చేశాడు డైరెక్టర్ గారికి మాత్రం. బీజీఎం గాని, కెమెరా వర్క్ గాని చాలా బాగా అనిపించింది. చాలా ఫ్రెష్‌గా అనిపించింది మూవీ చూసినప్పుడు. ఆ క్లైమాక్స్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది. క్లైమాక్స్ హైలైట్ అయింది సినిమాకి. ముఖ్యంగా విలన్ క్యారెక్టర్ తమిళ్ స్లాంగ్‌లో చాలా బాగా చేశాడు. ఫస్ట్ టైమ్ చూస్తున్నాను అతన్ని. చాలా బాగా పెర్ఫార్మ్ చేశాడు. చాలా మంచి సినిమా. ప్రేక్షకులందరూ తప్పకుండా చూసి ఎంకరేజ్ చేయాల్సిన సినిమా. ఇలాంటి సినిమాలొస్తే కొంచెం సోషల్ వెల్‌ఫేర్ కూడా వస్తుంది. సో, ఆల్ ది బెస్ట్ ఫర్ మూవీ. ముఖ్యంగా యూత్ చూడాల్సిన సినిమా. చాలా బాగుంది సినిమా మాత్రం. ఇప్పుడున్న జనరేషన్‌కి చాలా చాలా ఉపయోగపడుతుంది. ఈ తరంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారని చెప్పేసి డైరెక్టర్ చాలా బాగా చూపించారు. సో, డైరెక్టర్ గారికి ఆల్ ది బెస్ట్. ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ తీయాలని డైరెక్టర్ గారిని కోరుకుంటున్నాను. థాంక్ యూ. ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ కుర్రోళ్ళకి, యూత్‌కి అట్రాక్ట్ అయ్యే సినిమా ఇది. అందరూ చూడొచ్చు. ఫ్యామిలీ పరంగా అందరూ చూడొచ్చు. డైరెక్టర్ గారికి ఆల్ ది బెస్ట్.